ఇందు మూలముగా 5.5 కోట్ల మందికి తెలియజేయనిది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం. సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు. మరి ఈ మాట అప్పుడు చెప్పలేస్తామండి. ఎలక్షన్ ముందు ఇంకేముంది, నాకు తెలుసు సంపద సృష్టించడం వెంటనే చేసేస్తాను, రావటమే ఆలస్యం, 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను చేస్తాన్నారు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పే ఉందని తేలినా కూడా ఆయన చేయట్లేదు. పైగా ఇంకోటి ఏమంటే కేంద్ర ప్రభుత్వం 20,000 రూపాయలు 10,000 రూపాయలు రైతు భరోసా ఇస్తుంది, ఇంకో 10,000 మేము రాష్ట్రం తరఫున ఇస్తాం, మొత్తం 20,000 ఇస్తామని మొన్న క్యాబినెట్ తర్వాత చెప్పారు కదా. ఇప్పుడు అది కూడా ఎగనామం పెట్టి రైతులు అవస్థలు పడాలి లేదా గవర్నమెంట్ అవస్థలు పడాలి, కాబట్టి రైతులే అవస్థలు పడండి అని చంద్రబాబు గారు చెప్పారు. ఇవి నా మీద నమ్మకాలు పెట్టుకుంటున్నారు లేదా ఫీలింగ్స్ ఏవో అన్నారట. అది తమాషాగా ఉంది. 2023లోనేమో 22-23లో అప్పులకి అవకాశమే లేదని నీతి ఆయోగ్ ఏదో చెప్పిందంట. మరి 23-24లో జగన్ గారు అన్ని స్కీములు అమలు చేశాడు, అప్పులు నిర్ణీత కోటా ప్రకారం అప్పులు వచ్చినాయి. మరి ఇదేమి నివేదికో ఏమి రాయించుకొచ్చారో ఏం పాడో కానీ పచ్చి అబద్ధాల్లాగా ప్రచారం చేస్తూ సాగుతూ ఉంది. దీని మీద ఇప్పుడు చర్చలోకి వెళదాం. మరో బాధుడు మరి పోనీ అట్లా అని చెప్పి ఏమి చేయకుండా ఉన్నారంటే ఇప్పటికే కరెంట్ ఛార్జీలు 15,000 కోట్లు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆస్తుల విలువ 40 నుంచి 50% పెంచుతున్నారటండి. ఎక్సెప్ట్ అమరావతిలో మాత్రం పెంచరంట. అక్కడేమో కోట్లు వస్తున్నాయని చెబుతారు, అక్కడ మాత్రం పెంచరంట. ఇక్కడ మాత్రం పెంచుతున్నారని మిగతా రాష్ట్రం అంతా రేట్లు పెంచుతారట. రియల్ ఎస్టేట్ ఉన్న చోట ఏమో పెంచరంట, లేని చోట మాత్రం పెంచుతారటండి. పట్టణ ప్రాంతాల్లో షాక్ కొట్టున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, క్లాసిఫికేషన్ మార్చి ప్రాంతాల వారీగా పెంపు, నిర్మాణ విలువలు సైతం పెరుగుదల, రేకుల షెడ్లపైన వడ్డన, రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు. ఆయనే చెప్పారు కదా నా వల్ల కోట్లు సంపాదించారని, కానీ కోట్లు సంపాదించిన వాళ్ళు మాత్రం ట్యాక్సులు కట్టక్కర్లేదు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచక్కర్లేదని చంద్రబాబు గారి సూక్తి. అది రియల్ ఎస్టేట్ వ్యవహారమా ఏంటనేది చూడండి. ఇల్లు కట్టకపోతే స్థలం రద్దు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గతంలో కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టకపోతే రద్దు, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీల ద్వారా ఎంపిక. అంటే గవర్నమెంట్ మంత్రి గారు ఏం చెప్తే చేస్తారనమాట. సర్కారు బడులపై కర్రపెత్తనం, ఎన్రోల్మెంట్లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీల్లో హాజరు, ఎన్రోల్మెంట్కు సరిపోకపోతే బోగస్గా గుర్తింపు, బోగస్ ఎన్రోల్మెంట్ ఉంటే టీచర్లు హెచ్ఎంలపై కఠిన చర్యలంటూ హెచ్చరికలు. అరే చక్కగా సదుపాయాలు గెలిపించి వాటిని జాగ్రత్త చెక్ చేసుకోండి అంటే ఇంకేముంది, టీచర్లతోటి అవి చేయిస్తారా, ఆ పనులు చేయిస్తారా, ఈ పనులు చేయిస్తారని చెప్పినటువంటి చంద్రబాబు గారి కూటమి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం టీచర్ల సంఘాలు ఇప్పుడు నోరు విప్పలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక దిక్కుతోచక తలపట్టు కూర్చున్నాయి. అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కిపెట్టి ఫైబర్ నెట్ కేసును క్లోజ్ చేసేందుకు ప్రభుత్వ కుట్ర, చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన ఐఏఎస్ అధికారికి వేధింపులు. ఇది ఆ సూపర్ 6 హామీలు అయితే అమలు చేయట్లేదు కానీ రెడ్ బుక్ మాత్రం అమలు చేస్తున్నారు. చంద్రబాబు ఏవన్గా ఉన్న కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వైఎస్ జగన్పై కేసుల విచారణ, మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదని రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా, పార్టీ పదవుల్ని 3 కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు. పార్టీ పదవులనా? ఇదేంది, ఈనాడు వాళ్ళు సరి చేశారా ఏంటిది? మరి సోషల్ మీడియాలో ఇంకో రకంగా వచ్చింది, 3 సార్లు ఒకళ్ళు ఏ పదవిలో ఉండకూడదని చెప్పి. అంటే ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదంటే బహుశా మరి ఆయన అర్జెంటుగా సీఎం అవ్వాలని అనుకుంటున్నారా ఏంటనే పాయింట్ వచ్చింది. కానీ మరి ఇప్పుడు పార్టీ పదవులని ఈనాడు వాళ్ళు సరి చేశారా లేకపోతే నిజంగానే ఉందా? ఎందుకంటే 3 పదవులను 3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదంటే చంద్రబాబు గారు తప్పున ఆయనకి పదవి ఇవ్వాలి. మరి కాదు, అలా కాదు, పార్టీ పదవి అంటే పార్టీ పదవులు 3 సార్లు కాబట్టి 6 సార్లు పెట్టుకున్న ఎవరు కాదంటాడు, ఏం కదా, ఇదేదో కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ అంటండి 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తున్నారండి. ఇవన్నీ ఈ రకంగా బిల్డప్ బాబాయిలు చేసేదాన్ని జనం నమ్మితే వాళ్ళ కర్మ అనుకోవటం. ఇప్పుడు సూపర్ 6 నమ్మినట్లుగా జగన్ చేసిన ఆర్థిక అరాచకం అంట, రాష్ట్రాన్ని రుణం వల్ల విషవలయంలోకి నెట్టేశారంట. చంద్రబాబు గారు వీళ్ళు ఈ బిల్డప్ బాబాయిలు రాయ. అంతేగాని జగన్ స్పష్టంగా తీసుకొచ్చి పలానా స్కీములు అమలు చేశాడు, పలానా రకంగా ఖర్చు పెట్టాడు, పోర్టులు కట్టాడు, మెడికల్ కాలేజీలు కట్టారు, లేదు ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఇది పెట్టారు, ఊరూరా బిల్డింగ్లు కట్టి అవి చెప్పరు. అవి చెప్పకుండా రుణం. మరి మీరు చెప్పండి, పోనీ మీ 70,000 కోట్లు తీసుకొచ్చారు కదా, ఈ అప్పు ఏమేం చేశారో శ్వేతపత్రం ఇవ్వచ్చు కదా. పోనీ జగన్ గారి టైంలో పలానా అప్పు తీసుకొచ్చారు, ఇక్కడ ఖర్చు పెట్టారని చెప్పొచ్చు కదా. ఏమీ చెప్పకుండా ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లకు మించి ఉండకూడదన్నది నా అభిప్రాయం అని లోకేష్ చెప్తే దానికి ఈనాడు వాళ్ళు సరిచేసి కాస్త పార్టీ పదవిని
పెట్టినట్లున్నారు. ఇక్కడ దీంట్లో అట్లా స్పష్టంగా ఉన్నట్లేదు. ఇది ఎన్టీవీ వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇది నేను కూడా వీడియో విన్నాను. దాంట్లో ఇక్కడ 3 సార్లు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఆయన అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ పదవి అనుకుంటే అది ఉత్తిత్తి మాట కింద లెక్క. వైజాగ్కు వైన్ కోసం వస్తారు, కాఫీ కోసం కాదు. బీచ్కి వచ్చేది ఎంజాయ్మెంట్ కోసం. బీచ్లో హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్ బీర్ ఇవ్వాలని, మద్యం విరివిగా లభించే పాలసీ తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ వయసులో ఇస్తున్న సలహా. ఇక తెలంగాణ ఇష్యూస్కి వస్తే 6,81,617 మందికి 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది అంట. 45,000 కోట్లు అవసరం అవుతాయి అని చెప్తున్నప్పటికీ వీళ్ళు పైలట్ ప్రాజెక్టు కన్నా కొన్నిటిని స్టార్ట్ చేశారు. కానీ ఏపీలో మాత్రం చేతులు ఎత్తేసారు. అసలు ఈ త్రిబుల్ జగన్ ఇచ్చిన దానికంటే త్రిబుల్ 3 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏమో చేతులు ఎత్తేసారు. ఆయన శిష్యుడు మాత్రం కొంతన్న పైలట్ ప్రాజెక్టు కన్నా స్టార్ట్ చేశాడు. దీని మీద కూడా చర్చకి వెళ్దాం. ఇక గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వబోం. ఆయన 100 మందిని భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి. చాలా అన్యాయంగా మాట్లాడాడు బండి సంజయ్ గారు. 100 మందిని హత్య చేశారు. హత్య చేస్తే మరి ఎందుకు శిక్షించలేదు? రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫార్సు చేయాలి. అంటే గోరెట్టి వెంకన్న గారి స్థాయి లేదు, జయదీప్ తిరుమలరావు గారి స్థాయి లేదా? ఇవ్వదలుచుకోపోతుంది. కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం ధర్మం కాదు బీజేపీ వాళ్ళకి. మరి ఇంట్లో కాల్పులు జరిపిన వాళ్ళకి, ఆడపిల్లల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళకి మాత్రం ఇవ్వచ్చంట. ఇదేందో మరి ఈ అర్హత ఏంటో దాని మీద కూడా చర్చలోకి వెళ్దాం. అయితే నమస్తే తెలంగాణలో భరోసాపై భంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూములు లెక్కలు తేల్చడంలో గందరగోళం. 26 నుంచే రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్. మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం. పూర్తి కాని భూముల సర్వే అంటూ ఈ పత్రిక రాసింది. రాజ్యాంగంపై మోడీ అమిత్ షా కుట్రలు. బీజేపీకి రిజర్వేషన్లంటే నవ్వులాట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. దేశంలో 2 పరివారాల నడుమ యుద్ధం. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాని ఏదో ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే కేంద్ర మంత్రిగా చిరంజీవి బీజేపీ మెగా ఆఫర్ అంటూ ఒక పత్రిక ఆంధ్రప్రభ రాసింది. మరి ఏం జరుగుతుందో ఈ మధ్యకాలంలో బాగా సన్నిహితంగా తిరుగుతున్నారు. మరి ఏమవుతుందో చూద్దాం.